హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హనుమాన్ తర్వాత వెంటనే జై హనుమాన్ అన్నారు. కాకపోతే మధ్యలో ప్రశాంత్ గారు రణవీర్ సింగ్ పాజిటివ్ మళ్ళీ తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చారు. ఇప్పుడు జై హనుమాన్ ఎంతవరకు వచ్చిందో అసలు దాని ఎప్పుడు ఉండబోతుంది, స్టార్ట్ అవబోతుంది? జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందండి. ఇట్ టేక్స్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అంటే లాస్ట్ టైం ఇచ్చినప్పుడే సంక్రాంతికి అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఐ థింక్ పాసిబుల్ అయ్యే సంక్రాంతికి పాసిబుల్ అయ్యేలాగా లేదు. అండ్ ఇప్పుడు బేసిక్గా జై హనుమాన్ స్టోరీ డెవలప్ చేస్తున్నప్పుడు అనుకున్నది ఏంటంటే ఫ్రాంచైజ్ అందరి హీరోస్ని తీసుకొద్దాము అని అనుకుంటున్నారు. సో అందుకని కొంచెం స్క్రిప్ట్లో కానీ చేంజెస్, బికాస్ మేము ఈ రేంజ్ ఆఫ్ రీచ్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో ఇప్పుడు ఆ రేంజ్కి తగ్గట్టుగా ఒక ఫ్రాంచైజ్ మార్వెల్ లాంటి ఒక స్టోరీ తీసుకొస్తున్నప్పుడు ఆ రీచ్ ఉండాలి కాబట్టి కొంచెం టైం తీసుకొని చేద్దాం. హనుమాన్ క్యారెక్టర్ కూడా స్పెషల్గా తర్వాత సినిమా రిలీజ్ తర్వాత పెద్ద చర్చ వచ్చింది. చిరంజీవి గారని, రానా గారని. స్పెషల్గా మీ వైపు నుంచి ఇప్పటివరకు ఒక ఫైనలైజ్ చేసుకున్నారా? ఒక యాక్టర్తో వెళ్ళాలని ఏమైనా థాట్స్కి వచ్చారా? లేదండి, అది హనుమంతుడే డిసైడ్ చేస్తాడు. షూట్కి వెళ్ళే లోపు ఆయన ఎవరిని ఆ రోల్లో ప్రాపర్గా చూడాలనుకుంటున్నారో ఆయనకే వదిలేసాం. మేము పక్కా నమ్ముతున్నాము. మా జర్నీ హనుమాన్ స్టార్ట్ చేయించింది అతనే. మేము ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వడానికి కూడా రీజన్ హనుమంతుడే అని అనుకుంటున్నాం. బికాస్ దెర్ ఆర్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ వీఆర్ ఎయిమింగ్ ఇన్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. డిస్కషన్ స్టార్ట్ అయి ఉండగా మీ వైపు నుంచి మీకు ఒక థాట్ ఉంటుంది కదా, ఇదైతే మా వైపు నుంచి అనుకుంటున్నాం అని. మేము చాలా మందిని అనుకుంటున్నాం కానీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. సో ఫైనల్గా ఎవరు వస్తారంటే ఒక పేరు చెప్పాలండి, ఏమైనా అప్రోచ్ చేయాలని. మేమైతే రామ్ చరణ్ కానీ చిరంజీవి గారు కానీ ఎవరు వచ్చినా బాగుంటుందని అనుకుంటున్నాము. ఇంకా ఏ స్టార్ వచ్చినా అందుకే అంటున్నాను, అది హనుమంతుడే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు నా పర్సనల్ ప్రిఫరెన్స్ అయితే రామ్ చరణ్ కానీ చిరంజీవి గారు కానీ. నిరంజన్ గారిని అడిగితే హీ మైట్ హ్యావ్ సమ్ అదర్ ప్రిఫరెన్సెస్. సో మేమైతే అన్ని ఆప్షన్స్ ఓపెన్ పెట్టాము. ఎవరు హనుమంతుడు ఆయనని ప్రాపర్గా, బికాజ్ మేము ఇక్కడ సినిమా కంటే అక్కడ మేము ఆ దేవుడి కథ చెప్పాలనుకుంటున్నాం. ఆయన ఎలా చెప్పించుకుంటారు అన్నది ఆయన ఇష్టం. సరికి మీ మూవీ న్యూస్ హిట్ తర్వాత చిరంజీవి గారు కూడా చాలా లైక్ చేశారు. స్పెషల్గా అసలు చిరంజీవి గారి సపోర్ట్ వాస్ ట్రెమెండస్ ఫర్ హనుమాన్ అండి. We feel like we are still blessed because of Hanuman. He might have came and did all these things. Only Hanuman చిన్నప్పటి నుంచి ఆయనకి పెద్ద అడ్మైరర్స్ వర్క్ విషయంలో కానీ, బికాజ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఆ సక్సెస్ చూడగలగడం అన్నది ఇట్స్ కైండ్ ఆఫ్ అ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ థింగ్. సో మేము అలాంటి పర్సన్తో ట్రావెల్ కూడా ఇప్పుడు చేయగలుగుతున్నాము అన్నది వీ ఫీల్ బ్లెస్డ్. మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇండస్ట్రీకి రావడానికి కానీ చేయడానికి కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఆ వర్క్ చేద్దాం, నేర్చుకుందాము అన్న తపన ఆరాటంతో వచ్చాము. అది మేము కంటిన్యూ చేయగలుగుతున్నాము అంటే ఇట్స్ లైక్ హిమ్ హూ ఈజ్ సపోర్టింగ్ అస్ బిహైండ్ దేర్ అండ్ సపోర్టింగ్. మీకు ఏది కావాలన్నా మీరు కొత్తది ఏదైనా ప్రయత్నం చేయండి, నేను ఇండస్ట్రీ నుంచి వచ్చి సపోర్ట్ చేస్తాను అని తను ముందుకు రావడం. అప్పుడు అంత టఫ్ కాంపిటీషన్లో కూడా మాతో వచ్చి మా జర్నీని ఎంకరేజ్ చేయడం. It's all we feel really blessed. ఈ జై హనుమాన్ విషయంలో ఏమైనా బాలీవుడ్ కొలాబరేషన్స్ అని వస్తున్నాయంటే అని అప్రోచ్ అవుతున్నారా? మన కొలాబరేషన్తో అవసరం లేదేమో. సోలోనే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అది క్రియేటివ్ డెసిషన్. హనుమాన్ మేము అంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చుండకపోతే ఇంత పెద్ద మూవీ వచ్చిండేదో రాదో తెలియదు. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకరిని ఇన్వాల్వ్ చేసి, సో ఐ డోంట్ వాంట్ ఎనీ ప్రెషర్ ఆన్ డైరెక్టర్. ఈ హ్యాస్ టు, ఇప్పుడు ఇలా అనుకున్నది ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ టు హిమ్. మీకేం కావాలో చెప్పండి, అది మేము చేస్తాం అంతే. సో అది కాస్టింగ్ విషయంలో కానీ టెక్నికల్ విషయంలో కానీ ఎనీథింగ్ ఇట్స్ వి లీవ్ అప్ టు హిమ్. సజెషన్స్ మమ్మల్ని అడిగితే వీఆర్ డెఫినెట్లీ గివ్. వీఆర్ దేర్ టు హెల్ప్ హిమ్ ఇన్ ఆల్ వేస్. బిజినెస్ చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఎలాంటి కంటెంట్ని ఎంతమందికి తీసుకెళ్ళాలి అన్నది అది మా మేము చేయగలిగే పని యాజ్ అ ప్రొడ్యూసర్గా ఏమేమి చేయాలో అవంతా ఫుల్ సపోర్ట్ చేస్తాం. కానీ క్రియేటివ్ విషయంలో కానీ కథను ఎలా తీసుకురావాలి, ఎవరిని తీసుకురావాలి అన్నది వీఆర్ లివింగ్ అప్ టు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.